అందరికీ నమస్కారం. ఇతరులకు సహాయం చేయాలి, కానీ అది జ్ఞానంతో చేయాలి. అర్థం లేని సహాయం కంటే సరైన విధంగా చేసిన చిన్న సహాయం గొప్పదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 65వ కథని చెప్పుకుందాం. కథ పేరు పాపం పులి. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక వ్యక్తి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పులి బోనులో ఉండడం గమనిస్తాడు. అప్పుడు పులి ఆ వ్యక్తిని చూసి, నన్ను ఇందులో బంధించారు, దయచేసి బయటకి తీయండి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ మనిషి, నువ్వు క్రూర జంతువువి, నిన్ను బయటకి తీస్తే నన్ను చంపేస్తావు అంటాడు. పులి మాత్రం నేను ఏమీ చేయను అని ఎంతో దీనంగా బతిమిలాడుతుంది. ఆ వ్యక్తికి పాపం అనిపించి బోను తలుపు తీస్తాడు. అప్పుడు వెంటనే పులి, నాకు బాగా ఆకలి వేస్తుంది కాబట్టి నేను నిన్ను తింటాను అంటుంది. అందుకు ఆ వ్యక్తి, నేను నీకు మంచి మనస్సుతో సహాయం చేస్తే నువ్వు నన్ను అలా ఎలా తింటావు అని అంటాడు. సరే, నువ్వు మంచివాడివో కాదో ముగ్గురిని వెళ్ళి అడుగుదాము, నువ్వు మంచివాడివి అంటే వదిలేస్తా అంటుంది. మొదట వెళ్ళి చెట్టుని అడుగుతుంది. మంచివాడే, కానీ పెంచినంతకాలం పెంచి తర్వాత తన అవసరానికి నరికేస్తాడు అంటుంది. తర్వాత ఆవుని అడిగినప్పుడు గడ్డి వేస్తాడు, పాలు పిండుకుంటాడు, కానీ చివరికి మమ్మల్ని కటికవాడికి అమ్మేస్తాడు. తర్వాత నక్కని అడుగుతాడు. అప్పుడు నక్క జరిగినది అంతా అడిగి తెలుసుకుంటుంది. తర్వాత, నువ్వు బోనులో ఎలా ఉన్నావు, అతనెలా బోను తీశాడు చూపించు అని అడగగానే పులి వెళ్ళి బోనులోకి కూర్చుంటుంది. నక్క వెంటనే తాళం వేస్తుంది. తర్వాత నక్క మనిషితో, మనం ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటివారు అని తెలుసుకొని సహాయం చేయాలి అని చెప్తుంది. అంతేకాదు, పెంచిన చెట్టుని ఆవుని కాపాడమని కోరుతుంది. కథలో జ్ఞానంతో చేసే సహాయం నిజమైనదని తెలుసుకున్నాం. సహాయం పొందడానికి అర్హత కావాలి. సహాయం చేయడం అనేది మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం. సహాయం చేసిన వారికి తిరిగి సహాయం చేయకున్నా పర్వాలేదు, కానీ హాని చేయకూడదు. అయితే ఇవ్వడం మంచిదే, కానీ మన స్తోమతకు మించి సహాయం చేయడం కొన్నిసార్లు మనల్ని ఆపదల్లోకి నెట్టవచ్చు. ఎలాంటి వారికి సహాయం చేయాలి అనేది మరో ముఖ్యమైన విషయం. ఎవరైతే తమకు తాము సహాయం చేసుకోలేరో, నిస్సహాయ స్థితిలో ఉంటారో వారికి మీ ఆపన్న హస్తాన్ని అందించండి. అంతేగాని అతిగా సహాయం చేసి సోమరులుగా చేయకండి. ఈ వారంలో మీరు అవసరంలో ఉన్న 3 వ్యక్తులకు సహాయం అందించండి. అనాథలు, వృద్ధులు, వికలాంగులు మొదలైనవారు. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 65వ కథ సమాప్తం.